హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ SravS. 8వ రోజు దేవి శరన నవరాత్రుల్లో అమ్మవారిని శ్రీ మహిషాసురమర్దినిగా అలంకరణ చేసి నైవేద్యంగా చింతపండు పులిహోరని, మేదు వడ, పానకం, వడపప్పుని సమర్పిస్తారండి. చింతపండు పులిహోర తయారీ విధానం ఇప్పుడు చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కిలో వరకు చింతపండుని తీసుకోవాలి. ఈ చింతపండుని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇందులో మట్టి, నలకలు ఏమైనా ఉంటే పోతాయన్నమాట. ఇలా 2 సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులోకి బాగా వేడివేడిగా ఒక 400 ml వరకు వాటర్ను పోసేసుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవడం వల్ల మనకి చింతపండు అనేది బాగా సాఫ్ట్గా నానిపోతుంది. అరగంట తర్వాత చూసినట్లయితే చూసారు కదా చింతపండు ఎంత సాఫ్ట్గా తయారైపోయిందో. దీన్ని బాగా నలుపుకుంటూ మ్యాక్సిమం వీలైనంత చిక్కగా జ్యూస్ తీసుకోవాలండి. ఈ చింతపండు జ్యూస్ తీసేటప్పుడు మీరు కనుక పల్చగా తీసుకున్నట్లయితే మనకి ఉడకడానికి చాలా టైం పడుతుందండి. ఇప్పుడు తయారు చేసుకున్న చింతపండు జ్యూస్ని ఇలా ఏదైనా ఒక స్ట్రైనర్లో తీసుకొని జ్యూస్ని సపరేట్ చేసుకోండి. ఇందులో ఉన్న ఇత్తనాలు, గుజ్జు అంతా కూడా పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి కొద్దిగా వాటర్ పోసేసుకొని మళ్ళీ జ్యూస్ తీసుకోవాలండి. ఇలా 2 లేదా 3 సార్లు చేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఎక్కువగా యాడ్ చేయకండి, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ జ్యూస్ తీసుకోండి. చూసారు కదండి, మనకి చింతపండు గుజ్జు అనేది రెడీ అయిపోయింది. ఈ తీసేసిన గుజ్జుని ఇలా ఇంత చిక్కగా ఉండేలాగా చూసుకోవాలండి. పలచగా లేకుండా ఇలా చిక్కగా ఉండేలాగా చూసుకుంటే మనకి తొందరగా ఉడుకుతుంది. ఈ పల్పుని మనం ఇంట్లో ఏవైనా రాగి సామాన్లు తోముకోవడానికి వాడుకోవచ్చు అండి, తెల్లగా వస్తాయి. ఇప్పుడు ఒక మందపాటి ప్యాన్ తీసుకొని అందులోకి ఒక అరకప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యే లోపల ఈలోగా మనం పచ్చిమిరపకాయలకి ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకుందండి. ఒక 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు కరివేపాకుని తీసుకోండి. అలాగే మనం ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని 3 వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. పసుపు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. పసుపు అంతా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఈ చింతపండు పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోండి. ఇక నేను ఎక్కువ క్వాంటిటీలో చింతపండు గుజ్జు చేస్తున్నానండి, ఎందుకంటే దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా పులిహోర రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 30 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈలోగా పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం, 5 టేబుల్ స్పూన్ ఉప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. అరగంట తర్వాత చూసినట్లయితే మనకి చింతపండు గుజ్జు అనేది కొద్దిగా దగ్గరగా వచ్చేసిందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. పచ్చిమిర్చి అనేది తినే కారాన్ని తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఇది ఏంటంటే నేను చెప్పే మెజర్మెంట్స్తో చేస్తే మీడియం స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేయడం వల్ల ఈ చింతపండు పులిహోరకి టేస్ట్ బాగా వస్తుంది. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకోండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. టైం అనేది పర్టికులర్గా ఇంతనేం లేదండి, మనకి చింతపండు గుజ్జు ఇలా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. దీన్ని మనం పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ జార్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి చింతపండు పులిహోర అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈలోగా మనం పులిహోర కోసం ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీ కారం ఎక్కువ తింటే ఇంకొక మిర్చి వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ పోపు అంతా కూడా లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలండి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను కూడా వేసుకొని వేయించుకోండి. ఈ పల్లీలు, పోపు అంతా కూడా దోరగా వేయించుకోవాలండి. ఇందులోనే వారమ్మ కరివేపాకు, అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకోండి. ఇంగువను కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మనకి పప్పులు అనేది ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న చింతపండు పేస్ట్ని ఒక 1/2 కప్పు అంటే ఒక 60 ml వరకు వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. దీనివల్ల పోపులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి చింతపండు పులుసుకి బాగా పడతాయి అన్నమాట. ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నేను ఇక్కడ అన్నాన్ని ముందుగానే ఉడికించి పెట్టి రెడీగా ఉంచుకున్నానండి. 3 కప్పులు ఉడికించుకున్న అన్నం తీసుకోండి. అందులోకి ఈ చింతపండు పులుసుని వేసేసుకొని ఈ పులుసు అంతా కూడా అన్నానికి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి.
మీకు ఉప్పు పులుపు ఏదైనా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను. ఇలా చేత్తో కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి పులుసు అనేది బాగా మిక్స్ అవుతుందన్నమాట. కలిపిన తర్వాత ఇలా పైన కొద్దిగా ప్రెస్ చేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి చింతపండు పులుసు అనేది అన్నానికి బాగా పట్టేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా ఒక 2 టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కనుక మీరు పులిహోరని తయారు చేసుకుంటే మీకు టెంపుల్ స్టైల్లో తిన్న పులిహోర లాగా అచ్చం యాజ్ ఇట్ ఈస్గా అదే టేస్ట్ వస్తుందండి. చూసారు కదండి, మనం చింతపండు పేస్ట్ అనేది ఒక్కటి రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఒక 2 నిమిషాల్లో పులిహోర అనేది రెడీ అయిపోతుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మినపగారెలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 కప్పుల వరకు మినపప్పును తీసుకోవాలి. ఇక నేను చాయ్ మినపప్పు తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే పొట్టు మినపప్పు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. పప్పు ఇలా ముందే కడిగి నానబెట్టడం వల్ల ఏంటంటే మనకి పిండి మెదుపు బాగా వస్తుందండి. అదే మీరు నానబెట్టిన తర్వాత కనుక పప్పు కడిగినట్లయితే వడలు గట్టిగా వస్తాయి, సరిగ్గా మెదుపు రాదనమాట. ఇప్పుడు దీంట్లో పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసేసి మినిమం ఒక 5 గంటలు, లేదంటే మీరు మార్నింగ్ చేసుకోవాలంటే ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవచ్చు. 5 గంటల తర్వాత ఈ వాటర్ని తీసేసి దీన్ని గ్రైండర్లో వేసేసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ పోసుకోవాలండి. దీన్ని బాగా మెత్తగా ఫ్లఫీగా బ్యాటర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. మీరు మిక్సర్ జార్లో కానీ గ్రైండ్ చేసుకోవచ్చండి. మధ్య మధ్యలో వాటర్ చెక్ చేసుకుంటూ అవసరమైతే కొద్దిగా యాడ్ చేసుకోండి. వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయొద్దండి, పిండి లూజ్ అయిపోయిందంటే మనకి గారెలు సరిగ్గా రావు. చూసారు కదండి, పిండి అనేది మనకి ఇలా బాగా ఫ్లఫీగా రావాలన్నమాట. ఇప్పుడు మనం పిండి తీసే ముందు చివరిగా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ లేదా మీ రుచికి సరిపడ ఉప్పును కూడా వేసి 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకుంటే, ఇలా గ్రైండ్ చేసే టైంలో సాల్ట్ వేయడం వల్ల పిండి మొత్తానికి కూడా సాల్ట్ ఈవెన్గా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీరు వెట్ గ్రైండర్లో కనుక పిండి చేసినట్లయితే ఎక్కువగా మిక్స్ చేయాల్సిన అవసరం లేదండి. అలాగే మీరు మిక్సీలో కనుక చేసుకున్నట్లయితే మినిమం ఒక 5 లేదా 6 నిమిషాలు బాగా ఫ్లఫీగా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. మనకి వడపిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇక్కడ నేను చేత్తో వడలు చేయడం రాని వాళ్ళ కోసం ఒక చిన్న చిట్కా చెప్తున్నానండి. ఇలా ఒక టీ స్ట్రైన్ తీసుకొని దాన్ని వాటర్లో తడిపేసి మీకు ఎంత సైజు వడలు కావాలో అంత పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా స్ట్రైనర్ మీద స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ని నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి పెట్టేశానండి. ఇందులోకి మనం తయారు చేసుకున్న గారెల్ని ఇలా చిన్నగా వేసుకోవాలండి. ఇలా చేత్తో చేయడం రాని వాళ్ళకి ఇలా చేసుకుంటే ఈజీగా గారెల్ని చేసుకోవచ్చు. ఇంకొక మెథడ్ ఏంటంటే మనకి ఇంట్లో అందరికీ ఇలా గరిటెలు ఉంటాయి కదండి, ఆ గరిటెల్ని వాటర్లో డిప్ చేసేసి దాంట్లో కూడా మనం ఇలా వడల్లాగా తయారు చేసుకోవచ్చు. మీరు వడలు వేసే ప్రతిసారి గరిటెతో చేసినట్లయితే ప్రతిసారి కూడా గరిటెని వాటర్లో డిప్ చేసేసి ఇలా నిదానంగా వేసుకోవాలండి. ఇంకొక మెథడ్ వచ్చేసరికి బాగా అలవాటు ఉన్న వాళ్ళైతే ఇలా చేత్తోనే తడి చేసుకొని వడల్లాగా చేసేసుకోవచ్చు. వడ వేసే ప్రతిసారి చేతిని వాటర్లో డిప్ చేసుకోండి. మీరు తీసుకున్న ఆయిల్కి ఎన్నైతే వడలు పడతాయో అన్ని వేసేసుకొని ఇలా 2 వైపులా తిప్పుకుంటూ హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మీరు గారెలు వేసేటప్పుడు ఆయిల్ని హై ఫ్లేమ్లోనే ఉంచి వేసుకోండి. ఆయిల్ సరిగ్గా కాగకపోయినా మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టినా కానీ గారెలు అనేది ఆయిల్ పీల్చేస్తాయండి. మీరు గారెలు వేసే ముందు నూనె బాగా వేడై ఉండాలి. అలాగే వేసేటప్పుడు కూడా హై ఫ్లేమ్లో ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. ఇలా 2 వైపులు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మనకి వడలు అనేది ఇలా మంచి కలర్ వచ్చాయంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటూ చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వడపప్పు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక పావు కప్పు వరకు ఇలా పెసరపప్పును తీసుకోవాలండి. వడపప్పుకి ఈ పెసరపప్పే వాడతారండి. పెసరపప్పును తీసుకున్న తర్వాత ఒక 2 లేదా 3 సార్లు శుభ్రంగా ఇలా నీళ్లు పోసేసి కడిగేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ పోసేసుకొని ఒక గంట సేపు పప్పును నానబెట్టుకోండి. మినిమం ఒక గంట అయితే నానాలండి. నేను ఇక్కడ 1 అవర్ నానబెట్టాను. 1 అవర్ తర్వాత చూసినట్లయితే మనకి పప్పు అనేది బాగా నానిపోయింది. ఇలా కట్ చేసి ఈజీగా విరగాలన్నమాట. ఇప్పుడు ఇందులోని వాటర్ మొత్తం తీసేసేయండి.
ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే సన్నగా తురుముకున్న 2 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కావాలంటే ఇందులో కొద్దిగా నిమ్మకాయ రసం వేసుకోండి, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. అంతేనండి, ప్రసాదం వడపప్పు రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పానకం తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1 కప్పు వరకు బెల్లాన్ని ఇలా సన్నగా తురుముకొని వేసుకోండి. బెల్లం ఇలా సన్నగా తురుముకొని వేసుకోవడం వల్ల మనకి వాటర్లో తొందరగా కరిగిపోతుంది అనమాట. 1 కప్పు బెల్లానికి 2.5 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా ఎక్కడా కూడా పలుకు అనేది లేకుండా బాగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇక నేను టోటల్గా 2.5 కప్పు వాటర్ వేసానండి. ఈ 1 కప్పు బెల్లానికి 2.5 కప్పు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బెల్లంలో మనకి దుమ్ము, నలకలు, చిన్న చిన్న పుల్లలు ఇట్లాంటివి ఉంటాయండి. కాబట్టి మనం ఈ బెల్లం సిరప్ని ఏదైనా వేరే సపరేట్ ఒక బౌల్లోకి ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. దీనివల్ల ఏదైనా డస్ట్ ఉన్నా కానీ మొత్తం స్ట్రెయినర్లోకి వెళ్ళిపోతుంది. ఇలా తయారు చేసుకున్న ఈ పానకంలో ఒక పావు టీ స్పూన్ వరకు నల్ల మిరియాల పొడి, ఒక పావు టీ స్పూన్ శొంఠి పొడి, పావు టీ స్పూన్లో జస్ట్ సగం వచ్చేసి ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకి పానకం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 10 లేదా 15 తులసి ఆకుల్ని శుభ్రంగా కడిగేసి వేసుకోండి. మనం నైవేద్యం కోసం వేస్తున్నాం కాబట్టి తులసి ఆకులు వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, మీకు కనుక ఈ పానకం నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఎప్పుడు నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.